అంటే కూటమి ప్రభుత్వం ప్రజలు చేతికిస్తున్నారని చెప్పి రోజా గారు చెప్తారు. నిజంగా చేతికిస్తున్నారా వీళ్ళంతా? దాన్ని ఇంట్లో నుండి బయటకు రానివ్వట్లేదు కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు. సూపర్ 6లో 7-6 నెలలు అవ్వకుండా సూపర్ 6 అంటే మొత్తం చేస్తారు. కాబట్టి ఈ వరదలు వచ్చి జనాలు ముంచేసిన ఎవరు కూడా బండి మునిగిన ఇల్లు మునిగిపోయిన డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిద్రాహారాలు మాని జనాలు బట్టలు పోయి గిన్నెలు పోతే దిగి చేశారు. అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆకాశంలో విమానంలో తిరుగుతూ ఒక దొంగ నవ్వు నవ్వుతారు చూడండి, ఆ నవ్వు నవ్వేసి వెళ్ళిపోయేవాడు. ఒకసారి ఆయన ఉన్నప్పుడు ఎలాగొచ్చింది, ఒక్కరిని పట్టించుకోవాలి. ఇప్పుడైతే పడవల్లో వచ్చి పాలు లేని వాళ్ళకి నిండిపోయిన ఇల్లు పాలు నీళ్ళతో నిండిపోయిన, ఫుడ్తో నిండి ఏం చేయాలో కూడా అంత తిండి ఇచ్చారు. ఎమ్మటినే 25,000 వేశారు, మునిగిన వేశారు, మునగపైన వేశారు, పండగ చేసుకున్నారు. కడుపుకి అన్నం తిన్నవాడు ఎవడన్నా అబద్ధం చెప్పారనుకోండి, తింటకు కూడా కూటికి గొడ్డ కూడా దొరకదు, తిని కూడా లేదంటే కనుక. అలా ఉండి కూడా మళ్ళీ గ్యాస్ పథకాలు ఫ్రీగా వదిలారు, మళ్ళీ 2వ బండ రెడీ అవుతుంది, మళ్ళీ రేపు విద్యా దీవెన వదులుతున్నారు. ఇన్ని చేసినా కూడా తిండి లేదని మళ్ళీ వాళ్ళకి భజన చేసుకుని ఉన్నారనుకోండి, వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు ఇంత మొక్క కూడా దొరికింది, ఆడ చచ్చిపోతే అది కూడా దొరకదు. ఈ మాటలు ఎందుకు? మన ఎవరు చిన్నపిల్లని పెట్టుకొని మామ 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 అని పెట్టుకొని ఏడిపించారు. ఆ పిల్ల కూడా ఆలల్లో మనిషి, ఆడెవడ ఎత్తుకొని నవ్వుతున్నాడు కదా, ఆ పిల్ల కూడా ఆలల్లో మనిషి కాబట్టి అలా నవ్వుతుంది. లేకపోతే ఎందుకు వస్తుంది ఆ పిల్ల? లేకపోతే ఎక్కడో పిల్లని తెచ్చి మామ మామని ముద్దులు పెట్టేస్తే అయిపోయిందా? అవ్వదు కదా అది. ఈవిడ 10 నిమిషాలు కూడా నుంచోలేక 2 సింహాలను చూసి వెనక్కి గుంటనక్క మాటలు మాట్లాడి ఆ మిర్చి ఆటలో పండిపోయిన ఎండి మిరగాలన్నీ ఎదురేసేసుకొని అలా చేసి, అదైతే ముందున్నప్పుడు రామనండి 5 ఏళ్ళ పాలన ఏం చేశారు? ఎస్సీ కోటా లోన్లు, బీసీ కోటా లోన్లు తీసేసుకొని వీడు బిల్డింగులు కట్టేసి అందరు బికారులు చేస్తారు. తింటాకు బియ్యం కొనుక్కుంటా కూడా అంత తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగు రాష్ట్రం కానీ పనులు లేక, పాటలు లేక, ఇసుక అమ్ముకున్న వాళ్ళు లేక, కూలీలు లేక అసలు ఎలాగైపోయిందంటే కిడ్నీలు అమ్ముకొని తినొచ్చు, అలాగ చేస్తాడు. ఈ 6 నెలల్లోని మనుషులు కదా అసలు ఒక మహేష్పతి వచ్చేసి ఎలాగైపోయింది, అలా ఊపిరి పీల్చుకున్నారు ఈ 6 నెలల్లో తెలుగుదేశం ప్రజలు. అది ఎవరు లేదని గుండెల మీద చేసుకొని చెప్పుకోండి. తెలుగు రాష్ట్రంలో తెలుగు అమ్మఒడిలో పార్టీని నమ్ముకున్న వాళ్ళు అమ్మఒడిని నమ్ముకున్నట్టే, పార్టీని పేరు పెట్టాడు ఇంకో అమ్మని తీసుకెళ్ళి పక్క దేశాలకు అమ్ముకున్నట్టే. తెలుగు రక్తం ఎవడన్నా ఉంటే గనక తెలుగుదేశాలు మేము రూపాయి తినలేదని ఎవడన్నా వచ్చి చెప్పండి. ఈ చిల్లర తాగుళ్ళు, చిల్లర గంజాలు తాగేసి వాడు వెనకాల వెళ్ళిపోయి చప్పట్లు కొట్టేసాడు ఎవడున్నాడు, ఇంకో అమ్మకి పుట్టినాడు ఎవడు అలా మాట్లాడు. తెలుగుదేశం పార్టీ అంటే గర్భగుడిలో మోసిన దేవత లాంటిది అనమాట. అది తెలుగుదేశం పార్టీ అంటే. ఎక్కువ మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక అమ్మ.